అందరు కపాలభాతి ప్రాణాయామం చేస్తున్నారు. ఎవరికి వారు కౌంటింగ్ చేసుకుంటున్నారు. కదలకుండా కూర్చున్నారు. 2 ముక్కుల నుంచి ఒకేసారి గాలి వదలాలి. వెంటనే నాభి స్థానం లోపలికి పోవాలి. సెకండ్కి ఒకసారి చేయాలి. ఆగకుండా చేయాలి. ఎవరు కూడా ఊగద్దు, కదలద్దు. కపాలభాతి ప్రాణాయామం చేస్తున్నారు. మిక్కిలి శ్రద్ధతో చేస్తున్నారు కపాలభాతి ప్రాణాయామం. కపాలభాతి ప్రాణాయామం వల్ల గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. వచ్చిన వాళ్ళకు తొందరగా పోతూ ఉంటుంది. కపాలభాతి ప్రాణాయామం వల్ల మలబద్ధకం తొలగిపోతుంది. ఇంటర్నల్ ఆర్గన్స్ చిన్నపేగు, పెద్దపేగు, కాలేయము, ప్యాంక్రియాస్ యాక్టివేట్ అయి ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంది. ఇన్సులిన్ ఉత్పత్తి వల్ల బీపీ, షుగర్ కంట్రోల్ అయిపోతుంది. ఏ విధమైన జబ్బు ఉన్నా కూడా పూర్తిగా నయమవుతుంది. అత్యంత ప్రధానమైనది కపాలభాతి ప్రాణాయామము. అందరూ ప్రతిరోజు 5 నిమిషాలు తప్పనిసరి చేయాలి. కపాలభాతి ప్రాణాయామం వల్ల దాదాపు అన్ని రకాల రోగాలు నయమైపోతాయి. అందరికీ పూర్తి ఆరోగ్యం కలుగుతుంది. అత్యంత అవసరమైనటువంటి ప్రాణాయామం కపాలభాతి. అందరూ కూడా చేయాలి.